శ్రీదేవాయ నమః. ఈరోజు మరి శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి అన్నవరం దేవస్థానంలో ఉదయం నుండి 3 కార్యక్రమాలు జరిగినాయి. అందులో మొదటిది గిరి ప్రదక్షిణ 8:30 స్వామివారు పల్లకీలో ఇక్కడ తొలిపావంచ దగ్గర బయలుదేరి మళ్ళీ తిరిగి తొలిపావంచ దగ్గరకు వచ్చారు. అదేవిధంగా 2 గంటలకి మళ్ళీ సత్యరథంలో వెళ్ళి మళ్ళీ ఆ సత్యరథం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ తొలిపావంచకు వచ్చారు. రెండవ కార్యక్రమం మనకి పంప నదీ హారతులు కార్యక్రమం 5:45 నుంచి మొదలై ఇప్పుడే పూర్తయింది. తర్వాత కార్యక్రమం జ్వాలాతోరణం. ఈ జ్వాలాతోరణం కూడా కార్యక్రమం భక్తులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. దీని అనంతరం స్వామివారు అమ్మవారు ఈ గ్రామ సేవ బయలుదేరుతారు. కార్తీక మాసానికి సంబంధించి మనకి ముఖ్యంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి బస్సు ఏర్పాట్లు, తదుపరి వాళ్ళకి కంపార్ట్మెంట్ లో క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. ఇటువంటి మనకి స్టాంపీడ్ జరగకుండా ఆ విధంగా కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వ్రతాలకి వెళ్లే వాళ్ళకి 4 వ్రతాలకి కూడా వేరువేరుగా ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా దర్శనం సంబంధించి మనకి అందరికి కూడా ఒకే దర్శనం ఏర్పాటు చేస్తాం. అంతరాలయాన్ని ఆఫ్ చేస్తాం. అదేవిధంగా యంత్రాలయం కూడా ఆఫ్ చేస్తాం. భక్తులందరికీ, సామాన్య భక్తులందరికీ కూడా వచ్చిన వారికి పులిహోర, దద్దోజనం, పిల్లలకి పాలు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ధర్మదాతలు కూడా వారి స్తోమతను బట్టి వారు కూడా పదార్థాలని అన్నిటిని కూడా వారు కూడా అందరికీ సరఫరా చేయడం జరిగింది. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్ల వారు యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసుకున్నాం. అందులో ముఖ్యంగా మన దేవాదాయ సిబ్బంది, తర్వాత గ్రామ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఫైర్ డిపార్ట్మెంటు, మెడికల్ అండ్ హెల్త్, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది వారు అండ్ ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు, వీరి యొక్క సహకారంతో మనం రోప్ వేల్ని ఉపయోగించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, వారి మనోభావాలకు దెబ్బతీయకుండా చేయడం జరిగింది. తర్వాత సేవకులు, మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సేవకులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇందులో పాల్గొని వారు కూడా సేవా కార్యక్రమాన్ని చేశారు. ఆ విధంగా భక్తుల యొక్క సహకారంతో, ముఖ్యంగా భక్తుల యొక్క బాధ్యత కూడా వారు తెలుసుకున్నారు. బాధ్యతని తెలుసుకుని బాధ్యతాయుతంగా ఉండి భక్తిభావంతో ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేసినందుకు ఈ డిపార్ట్మెంట్ల వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ప్రజలందరూ కూడా భక్తులుగా మారి భక్తిభావంతో భగవంతుడిని ధ్యానం చేసుకుని తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని, పునర్జన్మ లేకుండా జన్మరాహిత్యం కోసం వారు నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులందరూ సుమారు 1 లక్ష 2 లక్షలు కాదు అంతకు మించి భక్తులు స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అలాగే కూడా ఈ రోజు దర్శనాలు కూడా సుమారు 1 లక్ష పైగా భక్తులు స్వామివారి ఆలయంలో దర్శనాలు చేసుకోవడం జరిగింది. ఇందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుబ్బారావు గారు, అలాగే చైర్మన్ గారు రోహిత్ గారు కూడా దగ్గరుండి పర్యవేక్షణ, ముందస్తు ప్రణాళికలతోటి మంచి ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మన ప్రాంతీయ సంయుక్త కమిషనర్ త్రినాథరావు గారు, కాకినాడ డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్ రమేష్ బాబు గారు, కోనసీమలో ఉన్న వాడిపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు గారు, నేను కూడా ఈ ఏర్పాట్లలో భాగంగా పాల్పంచుకుని ఉన్నాం. అలాగే పోలీసు, రెవెన్యూ, ఎండోమెంట్ శాఖ ముగ్గురు కూడా చక్కటి సమన్వయంతో
కమిషనర్ వారి ఆదేశాలతోటి చాలా చక్కగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వారి సిబ్బందిని అందరినీ కూడా ఇక్కడ మోహరించడం, మన జిల్లా ఎస్పీ గారు కూడా ఎప్పుడూ లేని విధంగా సిబ్బందితో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి చిరు అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఆయన దగ్గరుండి ఇక్కడ పర్యవేక్షించడం కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి కారణమైంది. అలాగే ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా భక్తులు కూడా పరిస్థితులను అర్థం చేసుకుని చాలా శాంతియుతంగా దైవచింతనతోటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వారు కూడా పూర్తిగా సహకారం అందించారు. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి గౌరవనీయులు ఆనం రామనారాయణ గారు, మా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారి సూచనల మేరకు మా కమిషనర్ రామచంద్ర మోహన్ గారు కొన్ని గైడ్ లైన్స్ ఏర్పాటు చేసి ఆలయంలో చేయవలసిన పనులు, చేయకూడని పనులు, భక్తులు ప్రవర్తించవలసిన నియమావళి ఇవన్నీ కూడా ప్రముఖ దినపత్రికల్లో, టీవీ ఛానల్లో కూడా విస్తృతంగా ప్రచారం గావించడం వల్ల కూడా భక్తుల్లో చైతన్యం కలిగి చాలా చక్కటి సహకారం అందించారు. ఇలా ఇటువంటి సహకారం భక్తులతో వచ్చినట్లయితే ఎన్ని లక్షల మంది వచ్చినా మేము ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించగలవారమని ఈ 3 శాఖల కూడా ద్వారా ఈ రోజు ప్రత్యక్షంగా ప్రస్ఫుటమైంది. ఈ కార్యక్రమం దిగ్విజయానికి కారకులైనటువంటి దేవస్థానం సిబ్బందికి, పుర ప్రముఖులకు, అలాగే మీకు ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులందరూ కూడా ఎక్కడికక్కడ లోటుపాట్లన్నీ దేవస్థానానికి తెలియజేసి ఏర్పాట్లు కల్పించడంలో సహకరించిన మీకు, అలాగే మా ఇంజనీరింగ్ సిబ్బంది వారికి, గ్రామ పంచాయతీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సత్యదేవ.